కరెక్ట్. ఇండెస్ 105. ఇండెస్ 105 అంటే ఏంటి? ఇక్కడ సేమ్ ఇంపైర్మెంట్ కాన్సెప్టే, కాకపోతే కొంచెం ఇది అంటే నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. పేరులోనే ఉంది, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. అంటే నాన్ కరెంట్ అంటే ఏంటి? పీపీఈ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కానీ 38 అవన్నీ నాన్ కరెంట్ అసెట్సే కదా, ఫిక్స్డ్ అసెట్స్ నథింగ్ బట్. అవి ఇప్పుడు హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేస్తాం. సో ఈ ఇండెస్ లో ప్లస్ వన్ ఇండెస్ 36 ఇంపైర్మెంట్ లో ఉండే రెండు అసెట్స్ సేమ్ ఉంటాయి. అంటే ఈ ఇండెస్ అప్లికబిలిటీ దేనికైతే అవుతుందో అవి సేమ్ ఇండియాస్ 36 అసెట్స్. ఒకటి పీపీఈ, ఇంకోటి ఇంటాంజిబుల్ అసెట్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, గుడ్ విల్ అక్వైర్డ్ ఇన్ ది బిజినెస్ కాంబినేషన్ 103. సేమ్ అక్కడ ఇండియాస్ 36 లో ఏదైతే కవర్ అయినాయో ఇక్కడ కూడా అవే కవర్ అయినాయి. ఓకే. సో ఏంటిది? ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా ఎసెట్ మనం దాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేస్తాం. ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఉంది మన దగ్గర, ఇంకా యూజ్ చేద్దాం అనుకోవట్లేదు, దాన్ని హెల్డ్ ఫర్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు దాన్ని నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇండియాస్ 105 ప్రకారం క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ అర్థమైంది. సెకండ్ లైన్ లో డిస్కంటిన్యూడ్ ఆపరేషన్. ఏదైనా ఒక సెగ్మెంట్ ని, అంటే బిజినెస్ లో ఉండే ఒక మేజర్ సెగ్మెంట్ ని, లేకపోతే జియోగ్రఫికల్ లొకేషన్ కానీ, లేకపోతే సబ్సిడరీ, వన్ ఆఫ్ ద మేజర్ సబ్సిడరీ కానీ ఆపేస్తే దానివల్ల దాన్ని డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ అని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. సరే, చూద్దాం. ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అర్థమైంది కదా. నాన్ నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ ఈ ఇండియాస్ లో ఏం అప్లికబుల్ అవుతుందంటే, సేమ్ ఇండియాస్ 36 లో ఉన్న అసెట్స్ పీపీఈ, ఇంటాంజిబుల్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, గుడ్ విల్ అకార్డ్ బిజినెస్ కాంబినేషన్. సో ఓకే. దిస్ ఇండెస్ డిస్క్రైబ్స్ అంటే ఇండెస్ లో ఏమేమి చెప్తుంది, ప్రతి చాప్టర్ ఏదో ఒకటి చెప్తుంది కదా. ఈ చాప్టర్ ఏం చెప్తుంది? అల్టిమేట్ గా అకౌంటింగ్ రెండు చెప్తుంది. ఒకటి నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్, ఇది డిస్పోజబుల్ గ్రూప్ హెల్డ్ ఫర్ సేల్. రెండింటికి అదే సేమ్ సిజియు లాగా, నీకు గుర్తు సిజియు చెప్పాను కదా, ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ లో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది, కొంచెం డిఫర్. సేమ్ అదే గ్రూప్ ఆఫ్ అసెట్స్, కాకపోతే అక్కడ అక్కడ డెఫినేషన్ ఇక్కడ డెఫినేషన్ మారుతుంది. ఓకే. నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అంటే చెప్పేశాను ఆల్రెడీ. ఈ అసెట్స్ ఉంటాయి కదా, దాన్ని ఈ అసెట్స్ లో ఏదైనా దాన్ని హెల్డ్ ఫర్ సేల్ కింద చేసినప్పుడు అప్పుడు మనం, అంటే ఈ అసెట్ ని దాన్ని కొన్నప్పుడు పీపీ ఎందుకు కొంటాము? యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ సప్లైస్ అని చెప్పేసి దానికోసం కొని, విచ్ ఇస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మోర్ దెన్ వన్ వన్ పీరియడ్ అయితే మనం అప్పుడు దాన్ని పీపీ కింద క్లాసిఫై చేసాం. పీపీ డెఫినేషన్ చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటి? అది యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, ఇంకా అదేదో అవుట్డేటెడ్ అయిపోయిందో, లేకపోతే మొత్తానికి దాన్ని ఏదో న్యూ న్యూ అప్గ్రేడ్ వచ్చింది, లేకపోతే దాని ఫిజికల్ డ్యామేజ్ అయింది. సో ఏదో ఒక రీజన్ వల్ల మనం దీన్ని సేల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు దీన్ని ఈ ఇండెక్స్ ప్రకారం క్లాసిఫై చేయాలి. ఓకే. తర్వాత డిస్పోజబుల్ గ్రూప్. డిస్పోజబుల్ గ్రూప్ అంటే ఏంటి? సో ఒకే సెట్ కాదు, గ్రూప్ ఆఫ్ అసెట్స్ ని అమ్మేద్దాం అనుకుంటున్నాం, మనం డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? అది సేమ్ సిజియూ లాగే, సేమ్ దీంట్లో స్కోప్ ఇన్, స్కోప్ అవుట్. స్కోప్ ఇన్ అంటే ఏంటి? ఇవి స్కోప్ ఇన్ అంటాం. పీపీఈ, ఇంటాంజిబుల్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, గుడ్ విల్. స్కోప్ అవుట్ అంటే ఏంటి? ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, రిమైనింగ్ ఏదైనా సరే స్కోప్ అవుట్ అసెట్స్. ఓకే. ఇంకా ఈ అకౌంటింగ్ ఏమో ఈ రెండింటికి చెప్తుంది, డిస్క్లోజర్ ఏమో ఇంకొకటి, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్. అది అది కూడా ఈ ఇండెక్స్ లోనే కవర్ ఉంది. అంటే ఇది డిస్క్లోజర్, ఇది అకౌంటింగ్ కాదు, డిస్క్లోజర్. డిస్క్లోజర్ అంటే ఏంటి? నోట్స్ ఆఫ్ అకౌంట్స్ లో డిస్క్లోజ్ చేస్తాం కదా, అది ఎలా డిస్క్లోజ్ చేయాలి, ఏమేమి డిస్క్లోజ్ చేయాలని చెప్తుంది. డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అంటే ఏంటంటే, ఇట్ మీన్స్ ఎ డివిజన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ విచ్ ఇస్ క్లాసిఫైడ్ as held for sale. ఓకేనా? ఇట్ మీన్స్ ఎ డివిజన్ ఆఫ్ ఎంటిటీ విచ్ ఇస్ క్లాసిఫైడ్ as held for sale. ఓకేనా? అంటే ఏంటి? ఏదైనా ఒక ఒక డివిజన్, కంపెనీలో ఉన్న డివిజన్ ని మనం సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, దాన్ని డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ అంటాం. ఓకే. ఇగో, అండ్ నథింగ్ బట్ ఈ డిస్పోజబుల్ గ్రూప్ ఏ డిస్పోజబుల్ గ్రూప్ విచ్ రిప్రజెంట్ మేజర్ బిజినెస్ లైన్, మేజర్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆర్ సబ్సిడరీ. అంటే అల్టిమేట్ గా ఈ డిస్పోజబుల్ గ్రూప్ నే మనం డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి రెండు సెగ్మెంట్స్ ఉన్నాయనుకుందాం. ఒకటి ఐస్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంది మనకి, ఇంకొకటి ఏమో మామూలు మిల్క్ సేల్ చేస్తాం అనుకుందాం. ఐస్ క్రీమ్ ఒక డివిజన్, మిల్క్ ఒక డివిజన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సరే, మిల్క్ బాగానే ఉంది కానీ ఐస్ క్రీమ్ సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఐస్ క్రీమ్ డివిజన్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని ఎలా క్లాసిఫై, అకౌంటింగ్ ఎలా చేస్తాం అంటే, డిస్పోజబుల్ గ్రూప్ హెల్ప్ ఫర్ సేల్. కానీ అది మనకి మేజర్ డివిజనా కాదా అంటే, మేజర్ డివిజన్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక బిజినెస్ లైన్. ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది ఒక బిజినెస్ లైన్ కాబట్టి, సో అది ఇక్కడ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ లో చూపెడతాం అంతే. లేకపోతే మనకి చాలా ఐస్ క్రీమ్ మిషన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక మిషన్ లేకపోతే ఒక చిన్న లొకేషన్, ఒక పెద్ద ఏరియా కాదు, జస్ట్ ఒక బ్రాంచ్ లో ఉన్న లొకేషన్ అసెట్స్ ని అమ్మేద్దాం ఆ బ్రాంచ్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం, దాంట్లో ఉన్న అసెట్స్ అన్ని. అలాంటప్పుడు మళ్ళీ ఏం డిస్క్లోజ్ చేయక్కర్లేదు. ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలంటే, మేజర్ బిజినెస్ లైన్ కానీ, లేకపోతే మేజర్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ కానీ, ఆర్ సబ్సిడరీ అయినప్పుడు. సో ఈ వీటిని డిస్కంటిన్యూ చేస్తే దాన్ని డిస్క్లోజ్ చేయాలి నోట్స్ ఆఫ్ అకౌంట్స్ లో, గుర్తుపెట్టుకో. ఓకే, సింపుల్.
సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలి? జస్ట్ మేనేజ్మెంట్ దీన్ని అమ్మేద్దాం అనుకుంటే ఏదో డెసిషన్ తీసుకుంటే ఏదో నార్మల్ గా అనుకుంటే దాన్ని క్లాసిఫై చేసేయకూడదు. అది ఇట్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఇమీడియట్ సేల్ ఇన్ ప్రెసెంట్ కండిషన్. సో ప్రెసెంట్ కండిషన్ లో వెంటనే సేల్ చేయగలిగేలా ఉండాలి. ప్లస్ సేల్ ఇస్ హైలీ ప్రాబుల్. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు దాన్ని నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాం. ఓకే. ఇఫ్ రెగ్యులేటరీ అప్రూవల్ ఇస్ పెండింగ్ ఫర్ సేల్ ఆఫ్ అసెట్ దెన్ దట్ అసెట్ స్టిల్, ఇక్కడ గుర్తుపెట్టుకో, రెగ్యులేటరీ అప్రూవల్ ఏదో పెండింగ్ ఉంది, దాని అంటే రెగ్యులేటరీ అప్రూవల్ పెండింగ్ అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి మనకి అది అమ్మాలంటే. సో అది వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు. సో అల్టిమేట్ గా ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రెసెంట్ కండిషన్, అది సాటిస్ఫై అవ్వాలి. అండ్ సేల్ ఇస్ హైలీ ప్రాబుల్. హైలీ ప్రాబుల్ అంటే ఏంటి? విత్ ఇన్ 1 year లోపు మనం దాన్ని సేల్ చేయగలగాలి. ఓకే. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని నాన్ కరెంట్ అసెట్ హెల్పర్ సేల్ కింద తీసుకోవాలి. క్వశ్చన్స్ లో ఇస్తాడు రెగ్యులేటరీ అప్రూవల్ ఉందని చెప్పేసి, ఇంకా పెండింగ్ ఉందని చెప్పేసి, అవన్నీ మనకు సంబంధం లేదు. రెడీగా ఆ కండిషన్ లో దాన్ని అమ్మగలమా లేదా ఒకటి. నెక్స్ట్ సేల్ 1 year లో కంప్లీట్ అవుతుందా లేదా, ఆ రెండు సాటిస్ఫై అవుతే చాలు మనకి. సపోజ్ గవర్నమెంట్ అప్రూవల్ అసలు 1 year లోపు వచ్చే ఛాన్స్ లేదు, సో అప్పుడు మనం దాన్ని అమ్మలేము. అది ఓకే. కానీ పెండింగ్ ఉన్నంత మాత్రాన దాన్ని హెల్ప్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేయకూడదు అంటే కుదరదు. సో దాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రెగ్యులేటర్ అప్రూవల్ మనం దాన్ని క్లాసిఫై చేస్తాం. మీ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతాయి. ఇట్ ఇస్ అవైలబుల్ ఫర్ ఇమీడియట్ సేల్ ఇన్ ప్రెసెంట్ కండిషన్ లో మనం సేల్ చేయగలగాలి. అవైలబుల్ గా ఉండాలి ఇమీడియట్ గా సేల్ కి. తర్వాత హైలీ ప్రాబుల్, సేల్ ఇస్ హైలీ ప్రాబుల్. సేల్ హైలీ ప్రాబుల్ అంటే ఏంటి? సేల్ ఇస్ ఎక్స్పెక్టెడ్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే. మెజర్మెంట్ ఆఫ్ నాన్ కరెంట్. ఇప్పుడు ఇప్పుడు దీనికోసం ఇదంతా మనకి ఫస్ట్ ఈ ఇండియాస్ అప్లికబుల్ అవుతుందా లేదా ఇవన్నీ చేసిన తర్వాత మనం అల్టిమేట్ గా చేసేది అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి? ఇనిషియల్ మెజర్మెంట్ ఎలాగా, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎలాగా. ఇనిషియల్ మెజర్మెంట్ నేను ఆల్రెడీ చెప్పేశాను నీకు, సింపుల్. ఏదో ఇది కూడా చేంజే కదా. మన నాన్ కరెంట్ అసెట్, సారీ నాన్ కరెంట్ అసెట్ ఇప్పుడు కరెంట్ అసెట్ అయిపోతుంది. హెల్ప్ ఫర్ సేల్ అంటే కరెంట్ అసెట్ అయిపోతుంది, ఎందుకంటే 12 months లోపు సేల్ అయిపోతుంది కాబట్టి. సో అప్పుడంటే సింపుల్ గా ఏంటిది? చేంజ్ అవుతుంది, క్యారింగ్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో క్యారింగ్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏదైనా సరే బండగుత అన్నింటిలోనే ఇదే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈ క్యారింగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అనేది వస్తే నీకు ప్రతి క్వశ్చన్ లో 1-2 marks, 1 to 2 marks పడిపోతాయి. సో మనకి మొత్తం ఒక 10 questions 2 marks పడ్డాయంటే 20 marks అసలు మనం ఏమి ఈ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తేనే అయిపోతుంది మనకి సింపుల్ గా. సరే, ఎనీవే పక్కన పెట్టు. లోయర్ ఆఫ్ క్యారింగ్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూస్ కాస్ట్ టు సెల్, నథింగ్ బట్ రికవరబుల్ వాల్యూ. కానీ ఇక్కడ వాల్యూ న్యూస్ అనే కాన్సెప్ట్ ఉండదు కదా, ఉన్నది ఒకటే కాబట్టి విచ్ ఎవర్ ఇస్ లోయర్ తీసేసుకుంటాం. ఇంకా ఒక వాల్యూ న్యూస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకు ఉండదు ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే ఇది మనం ఇంకా యూస్ చేయట్లేదు. యూస్ చేయనప్పుడు వాల్యూ న్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? యూస్ చేస్తే కదా వాల్యూ న్యూస్ వచ్చేది. నువ్వు యూజే చేయకపోతే దాని ప్రొడక్షన్ లో ఇక దాని నుంచి ఇన్కమ్ ఏం వస్తుంది? దాన్ని మళ్ళీ ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం ఈ కాన్సెప్ట్ ఏమి ఉండదు. సో డైరెక్ట్ గా క్యారింగ్ వాల్యూ ఆర్ ఫేర్ వాల్యూస్ కాస్ట్ టు సెల్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. దెన్ డిఫరెన్స్ అమౌంట్ ఇస్ రికగ్నైజ్ ఇంపైర్మెంట్ లాస్. ఇది ఇంపైర్మెంట్ లాసే, కాకపోతే యాజ్ పర్ ఇండియాస్ 105 అని చెప్పి మెన్షన్ చేయాలి మనకి ఇక్కడ. సరే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఇంపైర్మెంటే అంటాం, ఇది కూడా ఇంపైర్మెంటే, 36 కూడా ఇంపైర్మెంటే. సో రెండు ఇంపైర్మెంట్స్ ఉన్నప్పుడు ఇంపైర్మెంట్ యాజ్ పర్ 36 అని, ఇంపైర్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 105 అని చెప్పి సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడు. సో క్లాసిఫైడ్ as PPS హెల్ప్ ఫర్ సేల్ 31/3/2021. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేసాడు నువ్వు. కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోయిందని అజంప్షన్ ఇంకా. ఓకే. ఆన్ ది స్టేట్ ద క్యారింగ్ అమౌంట్ ఇస్ 1 lakh అండ్ ఇట్స్ ఫేర్ వాల్యూస్ కాస్ట్ టు సెల్ ఇస్ 80,000. ఇప్పుడు ఏంటి? సింపుల్ గా రెండు ఉన్నాయి, విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 80,000. సో డిఫరెన్స్ ఇంపైర్మెంట్ లాస్ ఎంత? 20,000. సో హెన్స్ దెర్ ఇస్ ఇంపైర్మెంట్ లాస్ యాజ్ పర్ ది ఇండ్ AS 105 ఈస్ 20,000 అంతే. సో ఇప్పుడు చూడు, ఇంపైర్మెంట్ అవగానే ఒకటి ఒకటి మానేయాలి ఫస్ట్. సారీ, హెల్ప్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేయగానే ఒకటి మానేయాలి. ఏంటది? డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఇంకా ఆపేయాలి. అక్కడి నుంచి ఇంకా చేయకూడదు. తర్వాత డిస్పోజబుల్ గ్రూప్ కూడా అంతే. డిస్పోజబుల్ గ్రూప్ అంటే ఏంటి? సేమ్ CGU లాగే అన్ని అసెట్స్ ని క్యారింగ్ వాల్యూస్ యాడ్ చేసి దాన్ని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేస్తాం. అక్కడ ఇండియాస్ 36 లో, ఇక్కడైతే ఫేర్ వాల్యూస్ కాస్ట్ తో కంపేర్ చేస్తే సరిపోతుంది. ఎనీ ఇంపైర్మెంట్ లాస్ అండ్ డిస్పోజల్. ఇప్పుడు మరి దేనికి ఎంత ఇవ్వాలి? డిస్పోజబుల్ గ్రూప్ అంటే సపరేట్ గా అన్ని కలిపితే దాన్ని డిస్పోజబుల్ గ్రూప్ అంటాం. అసెట్స్, లయబిలిటీస్ అన్ని కలిపిన తర్వాత. కానీ మనం మీకు ప్రయారిటీ గుర్తుంది కదా, సేమ్ ఇంపైర్మెంట్ ప్రయారిటీ. ఇంపైర్మెంట్ లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? ఇంపైర్మెంట్ లాస్ గ్రూప్ CGU లో గుడ్ విల్ కి ఇస్తాం. ఇక్కడ కూడా గుడ్ విల్ కే ఇస్తాం ఫస్ట్ ప్రయారిటీ. దెన్ remaining loss of disposal group will be borne by the all other scoped in assets of a non-current asset in a ratio of the carrying amount. ఇక్కడ ఒక లైన్ లేదు. ఏంటి? ఇండివిజువల్ అసెట్ ఏమైనా ఉంటే దానికి ఇండివిజువల్ గా ఇంపైర్మెంట్ చేయగలిగితే దానికి చేసి రిమైనింగ్ అన్నిటి స్కోప్ ఇన్ అసెట్స్ అన్నిటికీ క్యారింగ్ ప్రకారం చేసాం. ఆ రెండో స్టెప్ లేదు, మిగిలినంత సేమ్. ఇండివిజువల్
ఇండివిజువల్ అసెట్ ఇంపైర్మెంట్ చేయగలిగితే చేయాలని చెప్పేసి అక్కడ పాయింట్ ఉంటుంది కదా సెకండ్ సీక్వెన్స్ లో, అది లేదంతే. సో థర్డ్ పాయింట్ డైరెక్ట్ గా మిగిలిన అన్ని అసెట్స్, స్కోపిన్ అసెట్స్ కి క్యారింగ్ అమౌంట్ ప్రకారం అడ్జస్ట్ చేసామని చెప్తున్నాడు ఇక మిగిలిన లాస్. ఓకే. ఇఫ్ నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్స్ ఎక్వైర్డ్ ద బిజినెస్ కాంబినేషన్ దట్ ఈస్ మెజర్డ్ అట్ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కన్సల్టేషన్ లో మనం ఏదైనా ఇండెక్స్ 103 లో ఏదైనా బిజినెస్ అక్వైర్ చేసినప్పుడు, సో అక్కడ వాడి బిజినెస్ లో మామూలు మొత్తం అన్ని ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. సో నార్మల్ గా ఎప్పుడైనా సరే వేరే బిజినెస్ అక్వైర్ చేసినప్పుడు వాడు అసెట్స్ అండ్ లైబిలిటీస్ నార్మల్ గా ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. కానీ ఈ నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ ఒక్కటే ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సేల్ కి రికార్డ్ చేయాలి. ఓకే, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఏంటి, మళ్ళీ సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అయింది కదా, ఇంకా డిప్రిసియేషన్ ఉండదు కాబట్టి అదే ఇక్కడ క్యారింగ్ అమౌంట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఈ రోజున ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ రికార్డ్ చేయాలి. ఓకేనా? అంటే అల్టిమేట్ గా మళ్ళీ తగ్గితే ఇంపైర్మెంట్ లాస్ వస్తుంది యాజ్ పర్ ఇండ్ AS 105. అదే రివర్స్ అయింది, క్యారింగ్ అమౌంట్ అంటే ప్రీవియస్ గా రికార్డ్ చేసిన దానికంటే ఇప్పుడు ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా చెప్పిందంతా గుర్తుంటది, ఏం దీంట్లో అంత లాజికల్ పాయింట్స్ వెళ్ళవు. ఇది ఇంపార్టెంట్. ఇఫ్ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఇస్ హయ్యర్ దెన్ ద డిఫరెన్స్ అమౌంట్ ఈస్ రికగ్నైజ్ యాజ్ ద రివర్సల్ ఆఫ్ ద ఇంపైర్మెంట్ లాస్. కానీ ఇది మాక్సిమం రివర్సల్ అన్నట్టు. అంటే ఇది రివర్సల్ మాక్సిమం ఎంత చేస్తామంటే, సింపుల్ గా నీకు అక్కడ గుర్తుందా నెవర్ ఇంపైర్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ నెవర్ ఇంపైర్డ్ కాదు, జస్ట్ నీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే మాక్సిమం ఎంత రివర్స్ చేస్తావంటే, ఆల్రెడీ ఇండేస్ 36 ప్రకారం మనం కొంచెం ఇంపైర్మెంట్ ఇస్తాడు క్వశ్చన్ లో అనుకుందాం. అంటే ఆల్రెడీ ఇండేస్ 36 ప్రకారం ఆల్రెడీ 23,000 3,000 ఇంపైర్మెంట్ చేసాం మనం ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు ఇండేస్ 105 ప్రకారం ఎంత చేసాం, ఆల్రెడీ 20,000 చేసాం. అంటే ఆల్రెడీ 3,036 ప్రకారం చేసాము, తర్వాత ఇండేస్ 105 ప్రకారం 20,000 చేసాం. అంటే అల్టిమేట్ గా 23,000 ఇంపైర్మెంట్ చేసాం టోటల్ గా రెండు ఇండేస్ లో కలిపి. సో మాక్సిమం అంత రివర్స్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఫైండ్ అవుట్ చేసి తర్వాత మాక్సిమం రివర్సల్ ఏమవుద్దంట, అప్ టు ద అమౌంట్ ఆఫ్ టోటల్ ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ ఎర్లియర్ యాజ్ పర్ ఇండ్ AS 36 అండ్ ఇండ్ AS 105. ఈ రెండింటికి మనం ఎంతైతే ఇంపైర్మెంట్ చేసాం ప్రీవియస్ గా, రెండు టోటల్ చేసి ఆర్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ చేయాలని చెప్తున్నాడు అంతే. అక్కడైతే నెవర్ ఇంపైర్డ్ అనే కాన్సెప్ట్ వచ్చేది, ఇక్కడైతే అది లేదు అంతే, మిగిలినంత సేమ్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ డిస్పోజబుల్ గ్రూప్, రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ఎ disposal group will be done in all scope non-current assets and also excluding goodwill in ratio of the carrying amount. సేమ్ అంతే, ఏం లేదు. అదే మన రివర్సల్ ఆఫ్, అక్కడ కూడా ఇంపైర్మెంట్ రివర్సల్ ఉంది కదా, ఇక్కడ కూడా రివర్సల్ ఉంటుంది. ఆ రివర్సల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ గుడ్ విల్ కి ఇస్తాం కాబట్టి సేమ్ అదే, అక్కడ గుడ్ విల్ రివర్స్ అవ్వదు. ఒకసారి రైట్ ఆఫ్ అవుతే మళ్ళీ రివర్స్ అవ్వదు. సో గుడ్ విల్ వదిలేసి మిగిలిన అసెట్స్ అన్నిటికీ ప్రొపోర్షనేట్ గా చేసామంటాం కదా. అక్కడ ఇండివిజువల్ అసెట్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ అది లేదు. కాబట్టి సింపుల్ గా ఏమేమి స్కోప్ ఇన్ అసెట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆ క్యారింగ్ అమౌంట్ ప్రకారం రివర్స్ చేసేమని చెప్తాడు. ఈ అమౌంట్ 23,000 ఏదైతే వస్తుందో అది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది అర్థమైంది కదా, క్యారింగ్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ ద క్యారింగ్ డిస్పోజల్ గ్రూప్ కూడా రివర్సల్ అయితే స్కోప్ ఇన్ అసెట్స్ ఉంటాయి కదా, దాని క్యారింగ్ అమౌంట్స్ ప్రకారం రివర్స్ అదే ఆ ప్రొపోర్షనేట్ గా ఆ రేషియో ప్రకారం రివర్స్ చేసామని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సమ్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇన్ కంటిన్యూషన్ టు ద ఎగ్జాంపుల్ 1. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జాంపుల్ 1 అంటే ఏంటి, 80,000 క్యారింగ్ వాల్యూ చేసావు కదా, అక్కడ వరకు గుర్తుపెట్టుకో. తర్వాత ఆన్ 31st March 2000 అంటే నెక్స్ట్ ఇయర్, ఆన్ 31st March 2022 ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ టు PPA బికమ్ 75,000. అంటే 80,000 కాస్త అది క్యారింగ్ వాల్యూ, 75,000 ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే మళ్ళీ 75,000. సో అంటే అల్టిమేట్ గా 5,000 రైట్ ఆఫ్ చేయాలి. 80,000 నుంచి ఇప్పుడు 75,000 తీసుకురావాలంటే PPAని 5,000 విల్ బి ద ఇంపైర్మెంట్ లాస్ యాజ్ పర్ ఇండ్ AS 105. ఇది సబ్సిక్వెంట్ వాల్యుయేషన్. సో ఇనీషియల్ అర్థమైంది, సబ్సిక్వెంట్ కూడా అర్థమైంది కదా, అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రివర్సల్ కూడా అర్థమైపోతుంది. చూడు, ఏం లేదు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇన్ కంటిన్యూషన్ ఎగ్జాంపుల్ 1 ఆన్ 31st March 2022 ఫెయిర్ వాల్యూ లెస్ ఆఫ్ PP బికమ్స్ 1,10,000. అంటే ఇది మర్చిపో, కొంచెం ఇది మర్చిపో. ఓకేనా? ఎగ్జాంపుల్ 2 వదిలేసే, డైరెక్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్ 1 నుంచి కంటిన్యూ చేయమంటున్నాడు. సో అంటే ఈ సింపుల్ గా ఏంటంటే 75,000 ప్లేస్ లో 1,10,000 అయిందంట. అంటే 1,80,000 ఆర్ 1,10,000 విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ నార్మల్ గా. అంటే సారీ, రివర్సల్ చేసేటప్పుడు చెప్తాను. రివర్సల్ చేసేటప్పుడు విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకుంటాం కదా. రివర్సల్ అంటే సింపుల్ గా ఏంటంటే 1,80,000 కాస్త 1,10,000 అయింది. ఎంత పెరిగింది? 30,000 పెరిగింది. కానీ 30,000 రివర్స్ చేయకూడదని చెప్పాను కదా. అది మాక్సిమం ఎంత రివర్స్ చేయొచ్చు, ఇండ్ AS 36 ప్లస్ ఇండ్ AS 105. అంటే ఇండ్ AS 36 ఆల్రెడీ 3,000 రైట్ ఆఫ్ చేశాడంట, ప్రీవియస్ గా ఇంపైర్మెంట్ చేశాడంట.
ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇండియస్ 105 తెలుసు, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో 20,000, సో మొత్తం 23,000 మాత్రం రివర్స్ చేయాలి. 30,000 వచ్చింది ఇంపైర్మెంట్. దెర్ ఇస్ అ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఇస్ 30, ఓడింగ్ ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఇస్ 30,000, బట్ మాక్సిమం రివర్సల్ విల్ బి ద impairment loss recognized as per Ind AS 36 plus Ind AS 105, అంటే 3,000 plus 20,000 is equal to 23,000. అంటే ఇప్పుడు ఎంత రివర్స్ చేస్తాం? మాక్సిమం 23,000 మాత్రమే రివర్స్ చేస్తాం. 30,000 23,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి 23,000 మాత్రమే రివర్స్ చేస్తాం. అంటే క్యారింగ్ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు 80,000 ఆల్రెడీ ఉంది, 23,000 యాడ్ చేసాం కాబట్టి 1,03,000 అవుతుంది. చేంజ్ ఇన్ ప్లాన్స్, ఇది ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ ప్లాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా దాన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం, దాని తర్వాత 1 ఇయర్ లేకపోతే 6 months తర్వాత ఏదో ఏదో చేంజ్ వచ్చింది, అల్టిమేట్ గా దాన్ని సేల్ చేయాలనుకోవట్లేదు. సో అప్పుడు మళ్ళీ మనం దాన్ని బిజినెస్ లో యూజ్ చేద్దాం అనుకుంటాం కాబట్టి మళ్ళీ దానికి ఇప్పుడు ఫేర్ లెస్ కాస్ట్ సెల్కి ఉంది, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంతకు తీసుకురావాలి? అది ఇంపార్టెంట్. ఏంటంటే నెవర్ ఇంపైర్డ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సేమ్ Ind AS 36 లో అదే కాన్సెప్ట్ యూజ్ చేయాలి ఇక్కడ. ఇఫ్ నాన్ కరెంట్ అసెట్ క్లాసిఫైడ్ యాజ్ ఎల్ ఫర్ సేల్ అండ్ నో లాంగర్ మీట్ ద క్రైటీరియా, అంటే క్రైటీరియా మీట్ అవ్వట్లేదు అంటే ఇంకా దాన్ని సేల్ చేయాలనుకోవట్లేదు, సింపుల్ గా చెప్పాలంటే అప్పుడు మనం దాన్ని ద ఎంటిటీ సీజ్ టు క్లాసిఫై నాన్ కరెంట్ అసెట్ యాజ్ హెల్డ్ ఫర్ సేల్. అంటే సీజ్ అంటే ఏంటి? ఇంకా చేయకూడదు అని చెప్తున్నాడు. ఇంకా అప్పటి నుంచి క్లాసిఫై చేయకూడదు, నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఆర్ డిస్పోజబుల్ గ్రూప్ కింద చేయకూడదు అని చెప్తున్నాడు. ఆన్ దిస్ డేట్ ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఏం తీసుకురా, అది ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ చేంజింగ్ ప్లాన్ అయితే చేయకూడదని తెలుస్తుంది మనకు కూడా. మనకు కావాల్సిన క్యారింగ్ వాల్యూ ఎంత తీసుకురావాలి? ఇప్పుడు ఆల్రెడీ ఫేవర్లెస్ కాస్ట్ సెల్ ఉంది, ఇప్పుడు దాన్ని ఎంత క్యారింగ్ వాల్యూ రికార్డ్ చేయాలి, ఈ డిఫరెన్స్ ఏం చేయాలి, అది ఇంపార్టెంట్. ఏం చేయమన్నా అంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్లాన్ ఇఫ్ ద అసెట్ వేర్ నెవర్ క్లాసిఫైడ్ as held for sale. Okay, then the carrying amount of the asset just before the classification as held for sale adjusted for the depreciation or amortization till date. ఒక్క చిన్న ఇంపార్టెంట్ ఉంటుంది. సరే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఏంటి, ఇప్పుడు ఇది ఇక్కడ నెవర్ ఇంపైర్డ్ కాదు, ఇది చిన్న డిఫరెన్స్ ఉంది. నెవర్ ఇంపైర్డ్ కాదు, కానీ ఎప్పుడైతే మనం హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేసినప్పుడు క్యారింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ క్యారింగ్ అమౌంట్ కి డిప్రిషియేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తాం, అన్ని ఇయర్స్ కి మళ్ళీ ఆ అమౌంట్ మీద మనం క్లాసిఫై చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి మనం క్లాసిఫై చేయకపోతే ఎన్ని ఇయర్స్ డిప్రిషియేషన్ చేసే వాళ్ళం నార్మల్ గా. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎప్పుడు హెల్డ్ ఫర్ సేల్ కింద క్లాసిఫై చేస్తాం దీన్ని. ఓకే, 31/3/2021 గుర్తుపెట్టుకో, 31/3/2021 అంటే ఇక్కడ వరకు ఆల్రెడీ డిప్రిసియేషన్ అయిపోయింది. సో ఈ ఇయర్ వదిలేసే ఇంకా. సో మనం మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాం, మనం నెక్స్ట్ ఇయర్ లో రివర్స్ చేసేస్తున్నాం. అంటే సింపుల్ గా ఈ 1 lakh కి సపోజ్ ఇంకా రిమైనింగ్ 10 years అనుకుని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో 10 years అనుకుంటే పర్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత బుక్ అయ్యేది? 10,000 బుక్ అయ్యేది. అంటే అల్టిమేట్ గా 90,000 మాత్రం. అంటే ఇప్పుడు క్యారింగ్ వాల్యూ ఎంత ఉండేది? ఒకవేళ క్లాసిఫై చేయకపోయి ఉంటే 1 lakh లోంచి 1 year డిప్రిసియేషన్ మైనస్ అయ్యి 1,10,000 అయ్యేది నార్మల్ గా. సారీ, 90,000 అయ్యేది. మైనస్ చేస్తే 90,000 అయ్యేది. సో ఆ అమౌంట్ వరకు రివర్స్ చేయాలి. అంటే క్యారింగ్ అమౌంట్ కింద అంటే ఇప్పుడు సపోజ్ ఎంత ఉంది? ఇప్పుడు దీని కంటిన్యూషన్ అనుకో సింపుల్ గా. సరే, కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చెప్తున్నాను, దీనికి కంటిన్యూషన్ చెప్తున్నా. అది 10 years లైఫ్ అనుకో. ఏది 31st March 2021 కి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 10 years అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు అది క్లాసిఫై, ఆ ఇయర్ ఆల్రెడీ డిప్రిసియేషన్ అయిపోయింది. 31st March అంటానంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు. 31st March అంటానంటే డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత అది. సో ఆ ఇయర్ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయకూడదు. ఇప్పుడు ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది? ఇంకొక 1 year చేంజ్ అయింది. అంటే ఇది 31st March 2022 కాబట్టి 1 year, అదే 21-22 1 year అయింది కంప్లీట్ గా. ఓకే, ఇప్పుడు అసలు అది హెల్డ్ ఫర్ సేల్ చేయకపోయి ఉంటే 105 కింద క్లాసిఫై చేయకపోతే దాని వాల్యూ ఎంత ఉండేది? 1 lakh మైనస్ డిప్రిసియేషన్. 1 year డిప్రిసియేషన్ ఎంత? 10 years అన్నాను కాబట్టి 1 lakh డివైడ్ బై 10 అంటే 10,000. అంటే నథింగ్ బట్ 90,000 ఇది క్యారింగ్ వాల్యూ ఉండేది ఒకవేళ ఈ క్లాసిఫై చేయకపోయి ఉంటే. సో ఇప్పుడు ఆ అమౌంట్ ని రికార్డ్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ అంటే 90,000 రికార్డ్ చేయమంటున్నాడు, అది ఆల్రెడీ 1,03,000 ఉంది. అంటే 13,000 ఏదైతే ఉందో P&L లో ఎనీ డిఫరెన్స్ అమౌంట్ విల్ బి రికగ్నైజ్ అది గెయిన్ ఆర్ లాస్ ఇన్ ద P&L. ఇది లాస్, ఎందుకంటే ఎసెట్ ఏమవుతుంది? పిపిఈ అకౌంట్ డెబిట్ అవుతుంది 90,000 టు నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఏమో 1,03,000 అవుతుంది. సో డెబిట్ లో లాస్ అని చెప్పేసి మనకి ఆ డిఫరెన్స్ వస్తుంది. ఎంత? 13,000 డిఫరెన్స్ వస్తుంది. 13,000 ఇదే లాస్ ఆన్ రికగ్నైజేషన్ ఆఫ్ పిపిఈ. ఓకే, డౌట్ ఉందా? అర్థమైందా? ఇంకా డిస్క్లోజర్ కౌంటింగ్ అయిపోయింది, ఇదంతా డిస్క్లోజర్. ఓకేనా? Yes, sir. సో ఫర్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్,
సో ఫర్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అంటే ఎలా ప్రెజెంట్ చేస్తావు? ప్రెజెంట్ యాజ్ సపరేట్ లైన్ ఐటమ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సార్ నాకు ఇది ఆన్ దిస్ డేట్ ఇట్ షుడ్ బి మెజర్డ్ అట్ క్యారింగ్ అమౌంట్ ఆ పాయింట్ సరిగా అర్థం కాలేదు సార్. సరే నేను చెప్తా. ఒకసారి నేను మైక్ మ్యూట్ చేసుకో, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంది. ఓకే, ఏం లేదు, సింపుల్ అమ్మా, ఏం లేదు. ఇప్పుడు నేను దీని కంటిన్యూషన్ చూడు. సో ఇప్పుడు ఎంత అయింది ఇది? 31st March 2022కి మనం ఎంత ఉంది క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్? 1,03,000 ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏమవుతుంది, 1,03,000 ఉంది కదా. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు 31st March 2023 అనుకున్నా, కంటిన్యూషన్ సమ్ ఇస్తున్నాను. ఒక 1 year తర్వాత దాన్ని సేల్ చేయలేదు. సో గవర్నమెంట్ ఏదో మొత్తం లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవి క్లియర్ అయిపోయినాయి. సో మళ్ళీ మన బిజినెస్ మనం చేద్దాం అనుకుంటున్నాం ఆ బిజినెస్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ అసెట్ మళ్ళీ పీపీఈ కింద క్లాసిఫై చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి దాన్ని మళ్ళీ యూస్ చేద్దాం అనుకుంటున్నాం, పీపీఈ కింద యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో చేంజ్ ఆఫ్ ప్లాన్ ఇది. చేంజ్ ఆఫ్ ప్లాన్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చూడు, అంటే 1 year తర్వాత 31st March 2023 అంటే నెక్స్ట్ ఇయర్ లో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో ఏమవుతుందంటే మనం దాన్ని పీపీఈ కింద యూస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎంతకు వాల్యూ చేయాలి, సింపుల్. అక్కడ ఇంకా డేటా ఏమి ఇవ్వడు, చేంజ్ ఆఫ్ ప్లాన్ అయిందని చెప్తాడు అంతే. సో ఇప్పుడు ఈ డేటా ప్రకారం, సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ నీకు అర్థమవుతుంది చూడు. నెవర్ క్లాసిఫైడ్ as హెల్డ్ ఫర్ సేల్ అంటే ఇండేస్ 105 కింద క్లాసిఫై చేయకపోయి ఉంటే అప్పుడు ఆ రోజు ఉన్న దాని వాల్యూ ఎంత ఉంది? 1 lakh ఉంది కదా. 2 years తర్వాత ఎంత ఉండేది అంటే 31st March 3కి ఎంత ఉండేదో క్యాలిక్యులేట్ చేయాలి సింపుల్ గా. ఆ రోజు ఎంత ఉంది? 1 lakh ఉంది కదా. క్లాసిఫై చేయకపోతే 1 lakh ఉండేది, దానికి డిప్రిసియేషన్ మైనస్ అవుతా ఉండేది ఎవ్రీ ఇయర్. ఓకేనా? ఓకే సార్. సో 1 lakh ఉంది అది. సో ఇప్పుడు ఒకవేళ క్లాసిఫై చేయకపోతే ఇప్పుడు క్లాసిఫై చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనం డిప్రిసియేషన్ ఆపేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ రీక్లాసిఫై చేసినప్పుడు అంటే చేంజ్ ఆఫ్ ప్లాన్ మళ్ళీ పీపీ కింద క్లాసిఫై చేసినప్పుడు ఏంటంటే దానికి డిప్రిసియేషన్ మైనస్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా 2 years తర్వాత, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ 31st March 2023. ఓకేనా? 31st March 2023 అంటే 22-23 అంటే 2 years తర్వాత మళ్ళీ ప్లాన్ చేంజ్ చేస్తున్నాం మనం. సో 2 years తర్వాత ప్లాన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఆ రోజు ఎంత ఉండే, ఒక 105 కింద క్లాసిఫై చేయకపోతే ఎంత ఉండేది? ఈ 1 lakh లోంచి సపోజ్ ఇక్కడ 10 years ఉంది అనుకుందాం లైఫ్ మనం క్లాసిఫై చేసినప్పుడు. సో 1 lakh డివైడ్ బై 10 అంటే 10,000 ఇది డిప్రిసియేషన్. ఓకేనా? ఇది అర్థమైందా? 10,000 డిప్రిసియేషన్. ఎస్ సార్. ఇప్పుడు 10,000 డిప్రిసియేషన్ కదా. ఇప్పుడు ఈ క్లాసిఫై చేయకపోతే ఏమయ్యేది, నెక్స్ట్ ఇయర్ ఆ 10,000 డిప్రిసియేషన్ బుక్ అయ్యేది, ఎసెట్ కాస్త 1 lakh కాస్త 90,000 అయ్యేది. సో ఇప్పుడు ఆ ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 90,000 నుంచి మళ్ళీ ఇంకో 10,000 డిప్రిసియేషన్ ఛార్జ్ అయ్యేది, 80,000 అయ్యేది. అంటే 31st March 2003కి 80,000 అయ్యేది. ఇక్కడ వరకు ఓకేనా? 80,000 ఆ అమౌంట్ కి రికార్డ్ చేయమంటున్నాను అంతే, సింపుల్ గా. అంటే ఓకే సార్, అర్థమైంది. అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు 80,000 కి రికార్డ్ చేయమంటున్నాను కదా. బుక్స్ లో ఎంత ఉంది ఆల్రెడీ? 1,03,000 ఉంది కదా. 1,03,000. ఆ 23,000 ని మనము P&L కి పంపించమని చెప్తున్నాడు. ఎంట్రీ ఏంటి ఇప్పుడు? పీపీ అకౌంట్ డెబిట్ 80,000 టు ఇది డీరికనైజ్ అంటే ఇది ఉండదు కాబట్టి ఇంకా 2 నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ 1,03,000 తర్వాత డిఫరెన్స్ ఉంది కదా, అది P&L కి వెళ్ళిపోతుంది. P&L అకౌంట్ 15,000. ఓకేనా? సారీ 50 కాదు, 23,000 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఎ నాన్ కరెంట్ అసెట్ క్లాసిఫైడ్ యాజ్ ఎ హెల్డ్ ఫర్ సేల్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్. ఇదంతా డిస్క్లోజర్. అకౌంటింగ్ అయిపోయింది. మనం ఫస్ట్ ఏం చూసాము ఇక్కడ? ఫస్ట్ టైం ఇనీషియల్ గా మెజర్మెంట్ చేసినప్పుడు చూసాము, తర్వాత సబ్సిక్వెంట్ గా చూసాము, తర్వాత డిస్పోజబుల్ గ్రూప్ కూడా చూసాము, ఇప్పుడు రివర్సల్ కూడా చూసాం, అల్టిమేట్ గా చేంజ్ ఆఫ్ ప్లాన్ కూడా చూసాం. రివర్సల్, చేంజ్ ఆఫ్ ప్లాన్. రివర్సల్ అయితే జస్ట్ ఏం చెప్పాను నీకు, ఇండేస్ 36 ప్లస్ ఇండేస్ 105 ఎంత అయితే ఇంపేర్మెంట్ చేసి అది రివర్స్ చేయొచ్చు మాక్సిమం. ఓకే, సరే గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది క్లాసిఫికేషన్ అంటే సింపుల్. నేను చెప్పాను నీకు ఆల్రెడీ, ఇది నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ కాబట్టి ఇది ఒక సపరేట్ లైన్ కింద కరెంట్ అసెట్స్ లో ఉంటుంది. ఇంకా ఎందుకంటే 12 months లో సేల్ అయిపోతుంది కాబట్టి అది కరెంట్ అసెట్ ఇంకా సపరేట్ గా ఇంకా చూడు. ప్రెసెంట్ సచ్ అసెట్ as a separate line item in the balance sheet. సో ఈ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ అనేది సపరేట్ లైన్ ఐటమ్ కింద డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ డిస్పోజబుల్ గ్రూప్ కూడా అంతే, కాకపోతే అసెట్ సపరేట్ గా, లయబిలిటీ సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. సో ప్రెసెంట్ ఈ రెండు కలిపి చదవకూడదు. ప్రెసెంట్ అసెట్స్ ఆఫ్ డిస్పోజబుల్ గ్రూప్ సపరేట్లీ ఫ్రమ్ ద అదర్ అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో అదర్ అసెట్స్ నుంచి సపరేట్ గా ఇది ఒక లైన్, ఏది నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ అని చెప్పి సపరేట్ గా అసెట్స్ చూపెట్టాలి.
తర్వాత డిస్పోజబుల్ గ్రూప్ అని చెప్పేసి మళ్ళీ సపరేట్ గా చూపెట్టాలి. లైబిలిటీస్ అన్ని ఒక సైడ్, లైబిలిటీ సైడ్, అసెట్స్ అన్ని అసెట్ సైడ్ చూపెడతాం. కాకపోతే గ్రూప్ చేసి సపరేట్ గా చూపెడతాం అంతే. ఓకే, ఇంకా చూసావా, అసెట్స్ అండ్ లైబిలిటీస్ షుడ్ నాట్ బి ఆఫ్సెట్. సో ఒక్క ఇండేస్ 19 లోనే మనం ఆఫ్సెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది నార్మల్ గా, ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే ఎప్పుడైనా ఉంటే చూద్దాం, మాక్సిమం ఉండదు నాకు తెలిసి, చూద్దాం ఎక్కడ మిస్ అయితే. సరే, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? పైన చూసావు కదా, డిస్క్లోజర్ అంటే ఏదైనా ఒక లైన్ ని, బిజినెస్ లైన్ ని కానీ, జియోగ్రఫికల్ లొకేషన్ ని కానీ, సబ్సిడరీని కానీ డిస్కంటిన్యూ చేస్తే దాన్ని ఎలా ఆ రిలేటెడ్ అసెట్స్, లైబిలిటీస్ ఎలా డిస్క్లోజ్ చేయాలి చెప్తున్నాడు చూడు. ప్రెసెంట్ అసెట్స్ ఆఫ్ ద డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ సపరేట్లీ, ఇది కూడా అంతే. లైబిలిటీస్ కూడా సపరేట్ గా ఫ్రమ్ అదర్ లైబిలిటీస్ ని సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఓకే, ఆఫ్సెట్ చేయకూడదు, అది కూడా ఓకే. ఈ రెండు ఇంపార్టెంట్. ఇది కొత్త పాయింట్స్. ఈ 3 పాయింట్లు ఆల్రెడీ పైన ఉన్నాయి, డిస్కంటిన్యూడ్ లో ఉన్నాయి ఆల్రెడీ. సో సారీ, డిస్పోజబుల్ గ్రూప్ లో ఆల్రెడీ 3 పాయింట్స్ ఉన్నాయి. అసెట్ సపరేట్ గా చూపెట్టాలి, లైబిలిటీ సపరేట్ గా చూపెట్టాలి, ఫ్రమ్ అదర్ అసెట్స్ అండ్ అదర్ లైబిలిటీస్. అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్సెట్ చేయకూడదు. ఇక్కడ వరకు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ షుడ్ బి డిస్క్లోజ్ సపరేట్లీ యాజ్ అ సింగిల్ అమౌంట్ ఆఫ్ P&L, ప్రాఫిట్ అండ్ లాస్ కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఇన్ ద P&L. ఓకే, EPS will be disclosed separately for discontinued operation. ఓకే, ఏం చేయమంటున్నాడు అల్టిమేట్ గా? పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది కదా డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్, అది సపరేట్ గా చూపెట్టాలంట. ఈపీఎస్ కూడా సపరేట్ గా చూపెట్టాలంట. ఓకే, ఇది ఈపీఎస్ లో వస్తుంది మనకి. ఇక్కడ సమ్ ఉంటే ఓకే, ఇక్కడ సమ్ కవర్ అవ్వకపోతే మనకి ఇండేస్ ఈపీఎస్ చేస్తాం కదా, అప్పుడు కవర్ అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయింది. సో నాది సమ్స్ వద్దులే కానీ ఇంకొక చిన్న ఇండేస్ గ్రాంట్ చూసేద్దాం. ఆల్రెడీ ఇండేస్ 41 లో వచ్చింది కదా, సేమ్ అదే, మళ్ళీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మాక్సిమం అదే ఉంటుంది. అది చూసేద్దాం ఒకసారి. ఓకే సార్. నేను ఇది ఒకసారి